నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు బయోడికోడ్ ఫిట్నెస్. రోజు ఓ గ్లాస్ పాలిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, పుష్టిగా ఎదుగుతారు అంటూ పెద్దవాళ్ళు ఎంత చెప్పినా పాలు ఎక్కువగా తాగితే లావైపోతారు, అరగకపోతే కష్టమంటూ చాలా వరకు పాలకు నో చెబుతోంది ఈ తరం. అంతేనా? స్వచ్ఛమైన ఆవు గేదె పాలు దొరకడమే లేదు సరికదా, మార్కెట్లోనేమో ఈ రెండు ప్రోటీన్, డి విటమిన్ ఫోర్టిఫైడ్ రకాలు, సోయా, బాదం, రైస్, ఓట్ మిల్క్ లాంటి సరికొత్త వెరైటీలెన్నో కనిపిస్తున్నాయి. అసలు ఇంతకీ వీటిల్లో ఏ పాలు మంచివో, ఎవరు ఏవి తాగాలో, వాటితో ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి. పాలు మన ఫస్ట్ ఫుడ్. అప్పుడే పుట్టిన పసిపాపాయి నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ కూడా. రోజువారీ పనులు చేసుకోవడానికి కావలసిన శక్తితో పాటు ఎన్నో పోషకాల్ని అందించే సమతుల ఆహారం ఇది. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లను ఎంతో సులువుగా ఇచ్చే చక్కటి ఫుడ్ పాలు మాత్రమే. అది తెలిసే తరతరాలుగా పాలను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటూ వచ్చాం. అప్పట్లో పొద్దున లేవగానే రాత్రి పడుకునే ముందు పాలు తాగేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మాడిపోయింది. ఎన్నో అపోహలతో కొంతమంది పాలను ముట్టుకోవడమే మానేస్తున్నారు. కానీ రోజూ తగినన్ని పాలు తాగితే శరీరానికి అవసరమైన కాల్షియం దొరుకుతుంది. ఇంకా ఎముకల దృఢత్వానికి కావాల్సిన ఫాస్ఫరస్, శరీర జీవక్రియల్లో కీలకమైన B12 విటమిన్లు కూడా అధిక మోతాదులో అందుతాయి. ఏమేం లాభాలు? పాలు ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల్ని, దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు పెరుసు బారిపోకుండా చేస్తూ ఆస్టియోపోరోసిస్ వ్యాధి నుంచి రక్షిస్తాయి. ఇంకా దీంట్లోని కాల్షియం గుండె జబ్బుల్ని దరిచేరనివ్వదు. నాడీ వ్యవస్థ మెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, రక్తపోటు, మధుమేహ నియంత్రణలోనూ కాల్షియం అవసరమే. అంతేనా, రోజూ పాలు తాగడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పాలతో శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి తరచూ వచ్చే జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ దొరుకుతుంది. ఇందులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుంది. అలసటను తగ్గించి శరీరాన్ని ఎల్లప్పుడూ ఉత్తేజితంగా ఉంచుతుంది. ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే వాళ్లకు పాలు సరైన ఎంపిక. నిద్రలేమితో ఇబ్బంది పడేవాళ్లు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా పాలలోని పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో మెదడు అభివృద్ధికి తోడ్పడే జింక్, కంటి ఆరోగ్యానికి అవసరమైన ఏ విటమిన్ కూడా ఎక్కువే. దీంట్లోని లాక్టోబాసిలస్ గట్ హెల్త్కి మంచిది. అంతేకాదు, పాలు అందాన్ని పెంచుతాయి. ఇవి మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తూ చర్మాన్ని పొడిబారనివ్వవు. దీంట్లోని లాక్టిక్ ఆమ్లం మృతకణాలను తొలగించి చర్మానికి నిగారింపును తెస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పైన వచ్చే ముడతల్ని నివారిస్తాయి. అందుకే ఎన్నో సుగుణాలున్న పాలను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. ఇలా శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడటం దగ్గర నుంచి కొన్ని రకాల క్యాన్సర్లను దూరం చేయడం వరకు పాలతో మనకు బోలెడు లాభాలున్నాయి. అసలు ఏ పాలు తాగాలి? నేరుగా గేదె, ఆవుల నుంచి తీసుకొచ్చిన పాలు మంచివా, ప్యాకెట్ పాలు తాగాలా అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. పాలు పితికినప్పుడు పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి. అలా తెచ్చుకున్న పాలను ఖచ్చితంగా వేడి చేశాకే తాగాలి. అలాగే ప్రత్యేక పద్ధతుల్లో పాలను శుభ్రం చేసే ప్యాకెట్ పాలు మంచివే. అయితే ఇందులో మన ఆరోగ్య అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ప్యాకెట్ పాల రకాన్ని ఎంచుకోవాలి. పాలలోని మొత్తం ఫ్యాట్స్తో ఫుల్ టైం ఆ కొవ్వు శాతాన్ని తగ్గిస్తూ టోన్డ్, డబుల్ టోన్డ్, స్కిమ్ మిల్క్ ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని రకాల్లోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కొవ్వు లేదా వెన్న శాతం మాత్రమే మారుతుంది. అంతేకాదు, పాలకు అదనంగా ప్రోటీన్లు, విటమిన్లు కలిపి ఫోర్టిఫైడ్ మిల్క్ని కూడా తీసుకొస్తున్నారు. కాస్త ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, ఏడి విటమిన్లు కావాలనుకునే వాళ్ళ కోసమే ఇవి. ఎక్కడ కొనాలి? కొంతమంది వ్యాపారులు పాలు చిక్కగా ఉండేందుకు పాలపొడి, నెయ్యి, యూరియా, సోడా లాంటి పదార్థాల్ని కలుపుతుంటారు. వాటి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఎక్కడ పడితే అక్కడ పాలు తీసుకోవడం, ఊరు పేరు లేని పాల ప్యాకెట్లు కొనడం లాంటివి అస్సలు చేయకూడదు. ఆవు పాలకు, గేదె పాలకు తేడా ఏంటి? చిక్కగా ఉండే గేదె పాలల్లో కొవ్వు, ప్రోటీన్, కాల్షియం శాతాలు ఆవు పాల కన్నా రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఆ తేడా వల్లనే పలుచగా ఉండే ఆవు పాలు సులువుగా అరుగుతాయి.
రుచితో పాటు వెన్న శాతం ఎక్కువగా ఉండాలనుకునేవాళ్లు గేదె పాలను ఎంచుకోవచ్చు. పాలు ఎక్కువగా తాగడం వల్ల ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వలవుతున్నారని చెబుతున్నారు. అది నిజమేనా? గేదెలకు ఆవులకు ఇచ్చే ఆక్సిటోసిన్ హార్మోన్ల ప్రభావం అవి ఇచ్చే పాల ద్వారా మన మీద పడుతుందంటూ చాలామంది భయంతో పిల్లలకు పాలు ఇవ్వడం తగ్గిస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. పాలను వేడి చేశాకే తాగుతాం కాబట్టి అందులోని అనారోగ్య కారకాలన్నీ దాదాపు తొలగిపోతాయి. తరచూ జంక్ ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం, శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం వల్లనే ఆడపిల్లల్లో ఆ మార్పు కనిపిస్తుంది, కానీ పాలు తాగడం వల్ల కాదు. ఈ మధ్య ఏ2 మిల్క్ అనేది మార్కెట్లో బాగా కనిపిస్తోంది. అసలేంటి కొత్త రకం పాలు అంటే, సాధారణంగా మనం తాగే పాలల్లో ఏ1, ఏ2 అనే 2 రకాల బీటా కేసిన్ ప్రోటీన్లు ఉంటాయి. ఏ1 విటమిన్ కొంతవరకు కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి ఇబ్బందుల్ని కలగజేస్తుంది. అవన్నీ లేకుండా ఉండేందుకే డైరీ పాలలోని ఆ ప్రోటీన్ను పూర్తిగా తొలగించి ఈ ఏ2 మిలనన్ను తీసుకొచ్చారు. పిల్లలకు పెద్దలకు ఏ సమస్య లేకుండా సులువుగా అరగడమే ఈ పాల ప్రత్యేకత. కేవలం ఏ2 ప్రోటీన్తో ఉండే పాలతో పాటు పెరుగు, నెయ్యి లాంటి ఇతర డైరీ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. డైరీ పాలు పడకపోతే ఏం చేయాలి? పాలతో ప్రత్యేకంగా ఎలాంటి హాని జరగదు, కానీ ఇదివరకటి రోజులతో పోల్చితే ఈ మధ్య లాక్టోజ్ ఇన్టాలరెన్స్ అనే సమస్య బాగా పెరిగిపోయింది. జంతువుల పాలల్లోని లాక్టోజ్ పడకపోవడంతో కొంతమంది కడుపు నొప్పి, వాంతులు, వికారం లాంటి జీర్ణ సంబంధ వ్యాధులకు గురవుతుంటారు. గుండెకు సంబంధించి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేవాళ్లు పాలలోని కొవ్వు శాతానికి భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ డైరీ పాల స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నో ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. వాటిల్లో బాదం, జీడిపప్పు తదితర జీడిపప్పు, కొబ్బరి, సోయా, వరి, ఓట్స్ తదితర ఓడీదర్ శాకాహార పాల వెరైటీలున్నాయి. డైరీ పాల కన్నా చక్కెర, కొవ్వు, చద క్యాలరీల శాతాలు వీటిల్లో తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మాత్రం అధికంగా అందిస్తాయి ఇవి. ఇంకా పల్లీలు, బార్లీ, మొక్కజొన్న, అవిసెలు, నువ్వులు, క్విమినోవా ఇలా దాదాపు అన్ని రకాల గింజలు, ధాన్యాల నుంచి తీసిన పాల రకాలు వచ్చాయి. సరికొత్త రుచులతో ఎన్నో పోషకాలు ఇస్తున్నాయి ఈ పాలు. అందుకే నేరుగా తాగడానికే కాదు, రకరకాల వంటకాల్లోనూ వీటిని బాగానే వాడుతున్నారు. పాలు ఎవరు ఎన్ని తాగాలి? ప్రతి ఒక్కరూ పాలను రోజూ తీసుకోవాలి. ఏడాది వయసు నుంచి 3 ఏళ్ల పిల్లలకు 300 నుంచి 400 మిల్లీలీటర్ల పాలివ్వాలి. ఆ వయసు చిన్నారులకు చక్కెర లేకుండా ఇవ్వడమే మంచిది. ఎదిగే పిల్లలకు మరిన్ని పోషకాలు అవసరం కాబట్టి 4 ఏళ్ల నుంచి టీనేజ్ వరకు 720 మిల్లీలీటర్ల పాలు తాగొచ్చు. ముఖ్యంగా పుట్టిన పాపాయిలకు, గర్భిణులకు, ఆడవాళ్లకు, వృద్ధులకు పాలతో కావలసిన పోషకాలన్నీ అందుతాయి. పాలను రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా తాగొచ్చు. ఓ గ్లాసు పాలు తాగి పడుకుంటే అందులోని పోషకాలన్నీ శరీరానికి బాగా వంటబడతాయి కూడా. పాలలోని ట్రిప్టోఫాన్ వల్ల హాయిగా నిద్రపడుతుంది. చల్లటి పాలు తాగితే అసిడిటీ తగ్గుతుంది. అందువల్ల అనవసరమైన సందేహాలను వదిలేసి మన ఆరోగ్యానికి సరిపోయే పాల రకాన్ని ఎంచుకుని కనీసం రోజుకు 1 గ్లాసు పాలైనా తాగండి. వాటితో వచ్చే లాభాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బయో డీకోడ్ ఫిట్నెస్ను సబ్స్క్రైబ్ చేయండి.